బ్రేకింగ్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన భూ తగాదాలు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేట భూ వివాదం నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కొలకాని అంజయ్య, కొలకాని శ్రీనివాస్ కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా భూ తగాదా నడుస్తోంది. మాట పెరిగి పరశురాములపై శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. పరశురాములు గుండెపై కత్తితో పొడవడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతన్ని కరీంనగర్కు తరలించారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ గొడవకి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రస్తుతం ఈ గొడవలో గాయపడిన వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకరిపై ఒకరు కత్తితో దాడి చేసుకోవడంతో అయితే ఆ రాజన్న సిరిసిల్ల పట్టణం లోపల కలకలం చెల్లిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి అయితే మొత్తానికైతే భూ వివాదమే కారణమని చెప్పి తెలుస్తున్నది. మొత్తానికైతే కొలగాని అంజయ్య, కొలగాని శ్రీనివాసు ఆ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ఓ భూమి విషయం లోపల వివాదం కొనసాగుతున్నది. అయితే ఈ రోజు ఆ భూమి విషయం లోపలనే ఇటు మాట పెరిగి ఆ ఘర్షణకు దారి తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు మాట పెరగడంతో కొలగాని శ్రీనివాసు, కొలగాని పరశురాములపై ఆ కత్తితో దాడి చేయడంతో అయితే ఆ పరశురాములకు తీవ్ర గాయాలే. ఆ కత్తితో దాడి చేసేటప్పుడు ఆ గుండె పైన కత్తిపోటు పడడంతో అయితే తీవ్ర రక్తస్రావం అయినటువంటి నేపథ్యం లోపల మెరుగైన చికిత్స కోసము కరీంనగర్ ఆసుపత్రికి తరలించి అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. దీనిపైన విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కరీంనగర్ లోపల చికిత్స పొందుతున్నటువంటి పరశురామ్ యొక్క పరిస్థితి విషమంగా ఉందని చెప్పి అయితే తెలుస్తున్నది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.